హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నాను. అలాగే శివయ్య ఆశీర్వాదం కూడా ఎప్పుడు మీ మీద ఉండాలి. మీ లైఫ్లో కంప్లీట్గా పాజిటివిటీ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీ పర్సన్, మీ పార్ట్నర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అండి, మీ పార్ట్నర్ మీకు తెలియకుండా, అంటే మీకు తెలియకుండా ఏమైనా హైడ్ చేస్తున్నారా మీ నుంచి? అంటే మీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? అండ్ ఒకవేళ మీకు ఏమైనా అనుమానంగా ఉందా, లైక్ మీ పర్సన్ ఏమైనా మిమ్మల్ని చీట్ చేస్తున్నారని మీకు ఏమైనా అనుమానం ఉందా? మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఏమైనా మీకు అనుమానాలు ఉన్నాయా? సో మీకు తప్పకుండా కొద్దిమందికి ఉంటుంది కదండి, లైక్ కొద్దిగా వీళ్ళు మొబైల్ ఫోన్కి పాస్వర్డ్స్ పెట్టుకున్నా, లేదనంటే మీకు తెలియకుండా ఎవరితోనైనా మాట్లాడుతున్నా, లేదు అంటే ఏవైనా మెసేజెస్ వచ్చినా మీకు చూపించకుండా ఉండడం, ఇలాగ ఏవైనా చిన్న చిన్న మీకు అనిపించినప్పుడు మీకు తప్పకుండా మీకు అనుమానం వస్తుందండి. అంటే ఏంటి నా పార్ట్నర్ ఎందుకు నాతో చెప్పట్లేదు, అతనికి కానీ ఆమెకి కానీ ఇంకా ఎవరితోనైనా వాళ్ళకి రిలేషన్షిప్ అనేది ఏమైనా ఏర్పడుతుందా, లేదు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ విషయంలో అనేది మీకు తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది కదండి. సో ఇక్కడ మేల్ కానీ ఫీమేల్ కానీ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి, ఎవరైతే మీ పర్సన్ అంటే ఎవరైనా అండి, ఇది ఖచ్చితంగా మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ లవర్స్ కానీ అలానే కాదండి. ఫ్యామిలీలో ఎవరైనా సరే, ఫ్రెండ్స్లో అయినా సరే, ఎవరైనా సరేనండి, ఇది ఎవరైనా ఒక పర్సన్ మీతో ఉన్నప్పుడు మీకు తెలియకుండా, అంటే మిమ్మల్ని ఏమన్నా చీట్ చేస్తున్నారా అనేసి మీకు ఒక చిన్న డౌట్ అలాంటిది ఏదైనా రైజ్ అయిందనుకోండి, తప్పకుండా మనం తెలుసుకోవచ్చండి. ఇది యూనివర్స్ త్రూగా ఎవరైనా మీ పర్సన్, మీతో ఉన్న పర్సన్ ఎవరైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చీట్ చేస్తున్నారా, ఎలాంటి విషయంలోనైనా అండి, ఇది మనకు ఖచ్చితంగా ఈ విషయం అనే ఏం లేదు. ఏదైనా సరే మీకు ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, ఆ విషయం గురించి మనం తెలుసుకోవచ్చండి. ఫ్యూచర్లో ఈ ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు మీతో, అలాగే ఫ్యూచర్లో దీనివల్ల మీకు వచ్చే ఫలితం ఏంటి, అవి రెండు కూడా మనము యూనివర్స్ ద్వారా ఈ గైడెన్స్ త్రూగా తెలుసుకోవచ్చండి. అది మనం ఒకసారి చెక్ చేద్దాము. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా రివీల్ అయిపోతాయండి, తెలిసిపోతుంది. లైక్ ఇది నిజమేనా అబద్ధం అనేది కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇందులో ఎవరైతే వ్యూ చేస్తున్నారో అందరూనండి, ఎనీవన్ మేల్ ఫీమేల్ ఎవరైనా పర్లేదు. అండ్ అలాగే ఎనీ రిలేషన్షిప్ అండి, ఇట్ ఈస్ నాట్ ఏ స్పెసిఫిక్ రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఎనీ చీటింగ్. మీరు ఒకటే చీటింగ్ అని చెప్పక్కర్లేదు ఇక్కడ, ఎనీ కైండ్ ఆఫ్ చీటింగ్ అనుకోండి. మీ మోసం జరుగుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, ఎలాంటి విషయంలో, డబ్బు విషయంలో కానీ, రిలేషన్షిప్ విషయంలో కానీ, క్యారియర్లో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, కొలీగ్స్లో కానివ్వండి, మీ బిజినెస్ పార్ట్నర్ అనుకోండి, ఏదైనానండి, మీ చుట్టూ ఉన్న మనుషుల దగ్గర మీకు ఏదైనా మోసం జరుగుతుందా అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంది అనుకుంటే, మీరు యూనివర్స్ ద్వారా తెలుసుకోవచ్చండి ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో వాళ్ళు ఎలాగ మిమ్మల్ని మోసం చేయబోతున్నారు అనే విషయం మనం తెలుసుకుందాం. సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో, వాళ్ళకి ప్రజెంట్ ఒక పర్సన్ పైన ఒక అనుమానం, ఒక హిడెన్ ఫ్యాక్ట్స్, వాళ్ళ గురించి తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్, సీక్రెట్స్ ఏవో ఈ మా వ్యూవర్స్కి తెలియకుండా ఏదో జరుగుతుంది వీళ్ళ బ్యాక్ సైడ్ అన్న ఫీలింగ్లలో ఉన్నారు. సో వీళ్ళది ఎంతవరకు వీళ్ళ అనుమానం నిజమవుతుంది, నిజమేనా కాదా, అసలు వాళ్ళు రైట్ పర్సన్స్ అయినా వీళ్ళకి అనవసరంగా ఏమైనా అనుమానాలు వస్తున్నాయా? ప్లీజ్ మీరు ఒకసారి మా రివ్యూవర్స్కి రివీల్ చేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ఒక్కసారి క్లియర్గా క్లారిటీ ఇవ్వండి. ప్రజెంట్ వీళ్ళతో పాటు వీళ్ళకి ఎవరిపైన అయితే అనుమానం ఉందో, ఎవరైతే వీళ్ళని చీట్ చేస్తున్నారు అనిపిస్తుందో, వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ ఈ వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి, వాళ్ళు మంచి పర్సన్స్ లేదంటే నిజంగానే వీళ్ళకి మోసం జరుగుతుందా ఆ పర్సన్స్ ద్వారా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కరెక్ట్గా మాకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వీళ్ళతో పాటు, ఎనీ రిలేషన్షిప్ వాళ్ళండి, వీళ్ళకి ఏమైనా మోసం చేస్తున్నారా?
సో నేను ఇప్పుడు కార్డ్స్ షఫిల్ చేశానండి. చూద్దాము. నేను ఒక 3 కార్డ్స్ తీస్తాను. సో ఈ 3 కార్డ్స్లో మనకి రివీల్ అవుతుందండి మీ చుట్టూ ఉన్న పర్సన్ ఎవరైతే మీ క్లోజ్ అనుకోండి, ఎవరైనా పర్లేదండి, వాళ్ళు మీకు ఎలాంటి మోసం చేస్తున్నారా లేదు అని అంటే వాళ్ళు మంచి పర్సన్స్ అయినా మీరు నమ్మొచ్చా. సో ఇక్కడ లేజినెస్ కార్డ్ వచ్చిందండి. సో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే బిఫోర్ మన 3 కార్డ్స్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు ద క్రియేటర్ కార్డ్ వచ్చింది, అలాగే షేరింగ్ కార్డ్ వచ్చింది, అలాగే ఇక్కడ కాంప్రమైజ్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీరు అనుకుంటున్నట్టుగా మీతో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీరు వదిలేసిపోయిన వాళ్ళు కాదండి, మీతో పాటు ఉండి మంచిగా ఉండినట్టు నటించిన వాళ్ళు అలా మీకు అనిపించినప్పుడు వాళ్ళ గురించి మీకు ఏవైనా కొంచెం భయాలు, వీళ్ళు మనతో సీక్రెట్స్ ఏం ఉంచుతున్నారు అని అనుకుంటున్నారు కదా, అలాంటి వ్యూవర్స్ యొక్క సిచ్యువేషన్ అండి. అయితే ఇప్పుడు ప్రస్తుతము మీరు అనుకుంటున్నట్టుగా మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంచి పర్సన్సేనండి, ఒప్పుకోవచ్చు కొద్దిగా. ఎలా అంటే ఇక్కడ వాళ్ళు కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు, మంచి వాళ్ళ దగ్గర ఏదైనా ఉన్నా ఇచ్చే టైప్, అంటే మీతో ఏదైనా షేర్ చేసుకుంటారండి, మంచి చెడు అన్నీ కూడా షేర్ చేసుకుంటారు, మీతో ఎలాంటి హిడెన్స్ ఉంచారండి, అన్నీ కూడా షేర్ చేసుకుంటారండి మీతో. ఇక్కడ ఇది షేరింగ్ కార్డ్ చూసారా. సో షేరింగ్ కార్డ్ అంటే అర్థం ఏంటంటే ఓపెన్గా చాలా మంచిగా మీతో ఏది చెప్పినా కూడా అన్ని నిజాలే చెప్తారు, ఎలాంటి హిడెన్ ఫ్యాక్ట్స్ వీళ్ళ దగ్గర లేవు మీతో పాటు ఉన్న పర్సన్స్కి. ఇది ఒక ద క్రియేటర్ కార్డ్ ఉంది. కొంచెం మీకు అప్పుడప్పుడు గొడవలు, కోపాలు, చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ఏవైనా జరుగుతాయి. అంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాలలో వాళ్ళు అంటే ఏవి చెప్పాలో అవే చెప్తారు, ఏవైతే అవసరం లేదో అవి చెప్పారండి. అవి అలా వాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కూడా మేబీ గొడవలు జరుగుతాయని చెప్పి కూడా కొన్ని మీ దగ్గర దాస్తారు. దానివల్ల మీరు ఎలా అర్థం చేసుకుంటారంటే ఓకే వీళ్ళు నాకు చెప్పట్లేదు, వీళ్ళు ఏదో దాస్తున్నారు మనతో అని మీరు కూడా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని మీరు నమ్మొచ్చండి. ఎవరైనా సరేనండి, మీతో పాటు ఉన్న ఎనీ పర్సన్ షేరింగ్ అంటే మీతో ప్రతి ఒక్కటి కూడా మీతో కరెక్ట్గా షేర్ చేసుకుంటారు. ఏ విషయం, డబ్బు విషయం కానివ్వండి, మనీ విషయం, రిలేషన్షిప్ విషయం కానివ్వండి, ఫ్రెండ్షిప్ కానివ్వండి, కొలీగ్స్, ఎనీథింగ్, ఈవెన్ మీ బాస్ అనుకోండి, మీ బిజినెస్ పార్ట్నర్ అనుకోండి, అన్నీ కూడా వాళ్ళు ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటారు. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే కోపాలు, తాపాలు ఇవి మామూలుగా ఉంటాయండి. ఎవరితో అయితే మనం ఎక్కువ క్లోజ్గా ఉంటామో వాళ్ళ దగ్గరే ఎలా ఉంటుందంటే వాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుందండి. అంటే కోపం ఎవరి మీద చూపిస్తాం, మన ఇష్టమైన వాళ్ళపైనే చూపిస్తాం. సో అప్పుడు అలాంటి చిన్న చిన్న గొడవలు నడిచినప్పుడు వీళ్ళు సీరియస్ అవుతుండొచ్చు. అప్పుడు మీకు కొంచెం వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎక్కడో కొంచెం తేడాలు అనేవి రావచ్చు. బట్ ఓవరాల్గా కాంప్రమైజే అవ్వాలి. ఆ పర్సన్ మీతో కాంప్రమైజ్ అవుతారు. ఎలాంటి విషయమైనా సరే మీతో దాచకపోయినా ప్రతిదీ కూడా వీళ్ళు ఏంటంటే అర్థం చేసుకునే టైప్ అనమాట. మిమ్మల్ని అర్థం చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్స్. సో మీతో కాంప్రమైజ్ అవుతారు. మీరు ఒకవేళ కోపం పడి మీరు ఏమైనా తిట్టినా, లేదు వాళ్ళు కోపం పడి ఏదైనా ఉన్నా కూడా అట్ ది ఎండ్ మీరిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్ లాగా, ఒక మంచి రిలేషన్షిప్లో కాంప్రమైజ్ అయ్యి ఒకరికొకరు తోడుగా ఉంటారండి. మీరు ఈ రిలేషన్షిప్లో ఎలాంటి భయం పెట్టుకోకర్లేదు. ఇది మంచి రిలేషన్షిప్. నెక్స్ట్ ఇక్కడ లేజినెస్ కార్డ్ వచ్చింది. అంటే మీ ఇద్దరు కూడా ఈ రిలేషన్షిప్లో చాలా మంచి ఎంజాయ్మెంట్ చేస్తారండి. ఒకవేళ ఫ్రెండ్ అనుకోండి, ఫ్రెండ్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా, మీకు ఎంత బాగా మీరు ఓపెన్గా స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా గడుపుతారు ఆ పర్సన్ మీతో ఉంటే. అలాగా మీరు ప్రతి ఒక్కటి కూడా ఈ పర్సన్ షేర్ చేసుకుంటారు, అలాగే మీరు కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అయితే మీకు ఎక్కడ ఒక దగ్గర ఏవో గొడవల దగ్గర, చిన్న చిన్న విషయాల దగ్గర ఏమైనా హిడెన్ ఫ్యాక్ట్స్, సీక్రెట్స్ ఏమన్నా కొన్ని చెప్పట్లేదు మీతో అంటే అక్కడ మీ మంచి కోసమే, అంటే మీ రిలేషన్షిప్ అనేది పాడవకుండా ఉండడం కోసమే మేబీ వాళ్ళు మీతో అలా చెప్పకుండా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా అయితే మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్ అయితే మంచి పర్సన్ అండి. ప్రజెంట్ అయితే వీళ్ళు మంచి పర్సన్సే. వీళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతం అనేది లేదనండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్యాక్ట్ అనమాట. సో వీళ్ళతో మీకు ప్రజెంట్ ఎలాంటి భయం అక్కర్లేదు, ఎలాంటి మీరు సందేహాలు పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు చూద్దామండి. మీరు ఇదిగోండి ఇక్కడ రీయూనియన్ కార్డు, అంటే ఇదేంటి, మీ బంధం అనేది చాలా పర్ఫెక్ట్ అనమాట. మీతో ఉన్న ఫ్రెండ్స్ కానీ, రిలేషన్షిప్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మీతో ఎవరైతే ఉంటున్నారో క్లోజ్గా, వాళ్ళు ఎప్పటికీ కూడా మీతో అదే సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా మీతో కలిసి ఉండాలని వాళ్ళు కోరుకుంటారండి. బట్ స్టిల్ మనము ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది, మీ ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్ కానీ, పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఎనీథింగ్ అండి,
ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. ఎందుకంటే ఇలా చెక్ చేసుకోవడం కూడా అవసరమేనండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు అనేది మనకు తెలియదండి. ఎందుకంటే మీరిద్దరు బాగున్నా ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండి. అంటే ఫ్రెండ్స్ మధ్యలో ఇంకొక ఫ్రెండ్ రావడము, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మీరు మంచిగా ఉన్నా కూడా ఇంకొక ఎవరైనా వచ్చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము, అలాగే రిలేషన్షిప్లో మంచిగా ఉన్నా కూడా మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చేసి మీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేయడం, ఇలాంటివన్నీ మనకి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం మాత్రము మీరిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న కోపతాపాలు ఉన్నా కూడా ఏవైనా కొన్ని సీక్రెట్స్ వాళ్ళు మీ దగ్గర దాచినా, లేదు మీకు అనిపిస్తున్నా, ఒకవేళ దాచకపోయినా మీకు ఎక్కడో అనుమానాలు ఉన్నా కూడా ఓవరాల్గా పర్సన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కాంప్రమైజ్ స్టేజ్లోనే ఉన్నారు. అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని మీరు బాగానే ఉన్నారు. అయితే ఫ్యూచర్లో మరి మనకి ఎలా ఉండబోతుంది మనం ఒకసారి రివీల్ చేద్దామండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆర్ వ్యూవర్స్. వాళ్ళ పార్ట్నర్స్ అంటే ఎవరైనా సరేనండి, వాళ్ళు ఫ్యూచర్లో ఇద్దరు రిలేషన్షిప్ ఇలాగే ఉంటుందా, లేదు అని అంటే వీళ్ళకి మధ్యలో ఏవైనా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ మాకు ఒకసారి క్లియర్గా గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ అస్ ఎ ప్రాపర్ గైడెన్స్ అబౌట్ దేర్ లైఫ్ గైడెన్స్. ఫ్యూచర్లో వీళ్ళ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, పర్సన్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్యలో ఫ్యూచర్లో కూడా ఇదే సేమ్ బాండింగ్ ఉంటుందా? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. వీళ్ళ గురించి మాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. ప్లీజ్ 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 యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈవెన్ అన్న చెల్లెలు కూడా అనుకోవచ్చండి. ఇదొకటి సెవెడో స్వార్డ్స్ వచ్చిందండి, చూద్దాం. ఓకే, ఇది మీ అనుమానమా లేకపోతే ఏమవుతుంది? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ 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 కనెక్ట్ మీ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ వ్యూవర్స్. ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఫ్యూచర్లో ఇదే సేమ్ బాండింగ్ ఉంటుందా, సేమ్ షేరింగ్ ఉంటుందా, హెల్పింగ్ చేసుకుంటారా ఒకరికొకరు? బిజినెస్ పార్ట్నర్స్ అయినా సరే, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా, లవర్స్ అయినా, జాబ్లో కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, బ్రదర్ సిస్టర్, ఎనీ రిలేషన్షిప్స్. నేను లాస్ట్ షఫిల్ చేస్తున్నానండి, చూద్దాము యూనివర్స్ మీకు ఏం చెప్తుందో. ఇవన్నీ గొడవల కార్డులే పడుతున్నాయి, చూద్దామండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు వీళ్ళు ఎలా ఉండాలి, కరెక్ట్గా మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి. ఇంకొక కార్డు పడిందండి లాస్ట్గా. నేను త్రీ కార్డ్స్ తీసుకుంటాను ఆల్రెడీ, ఎందుకంటే 3 కార్డ్స్ పడ్డాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ ఒక 3 కార్డ్స్ పడ్డాయి, నేను చూపిస్తానండి మీకు, కంగారు పడకండి. ఇది ఒకటి, ఈ 6 కార్డ్స్ తీసానండి, ఇది ఫ్యూచర్ కాబట్టి. సో ఓవరాల్గా ఇక్కడ మీకు 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి. 4 ఆఫ్ కప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ కార్డ్స్ కూడా చూసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం అయితే మీ రిలేషన్షిప్ అంతా బాగుందండి, ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. ఓకే ఓకే, ఫ్యూచర్లో మాత్రం కొంచెం మీరు జాగ్రత్త పడాలండి. ప్రస్తుతం అయితే బాగానే ఉంది, మీకు ఫ్యూచర్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే చూపిస్తున్నాడు యూనివర్స్, చూపిస్తుంది. ఫ్యూచర్లో మీరు కొంచెం జాగ్రత్త పడండి అని. ఎందుకనంటే ఇక్కడ మీకు టవర్ కార్డ్ వచ్చింది. ఇది టవర్ కార్డ్ అని అంటే ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో కొంచెం సీరియస్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి, చాలా సీరియస్ ఇష్యూస్. అంటే ఎప్పుడైనా రావచ్చు ఇది మనము 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, లేదు నెక్స్ట్ మంత్ మంత్సా, ఇయర్సా, ఎప్పుడైనా అండి. ఇద్దరి మధ్యలో క్లాషెస్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యూనివర్స్ మీకు చెప్తుంది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత బాగుందో అది ఫ్యూచర్లో మీకు ఎలా టర్న్ అవుతుంది అనేది మీకు యూనివర్స్ చూపిస్తుంది. ఇది అక్యురేట్ రీడింగ్ అండి, ఇది 100% ప్రాపర్ యూనివర్స్ గైడెన్స్ ఇది. సో మీరు ఇక్కడ ఎంత బాగా మీకు ఇప్పుడు ఉన్నారు అని అంటే ఇప్పుడు ప్రజెంట్ మీది కరెక్ట్గా రీడింగ్ వచ్చిందని అంటే యూ కెన్ బిలీవ్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో దిస్ గైడెన్స్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఎలాంటి చేంజెస్ ఏం లేవు. సో ఇక్కడ మీకు ద టవర్ కార్డ్ వచ్చింది. సో ఇట్ మీన్స్ మీకు ఫ్యూచర్లో తప్పకుండా మీ రిలేషన్షిప్లో ఏదో నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి రాబోతున్నాయి. ఇది చీటింగ్ కార్డ్ అండి, ఇది ఫస్టే పడింది మనకి. మనం టాపికే మోసం కదా. సో మనం అనుకుంటున్నాం కదా లైక్ మీతో పాటు ఉన్న పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా, మీకు ఎలాంటి అనుమానాలు కొన్ని ఉన్నాయి కదా. అంటే ఒకవేళ ఆ పర్సన్ ఇప్పుడు మీతో నటిస్తున్నారేమో, అది కూడా పెట్టుకోవచ్చు. మనం 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఒకటి
ప్రస్తుతం మీతో హిడెన్ చేస్తున్నారు, మీతో మంచిగా ఉంటున్నారు, మీతో కాంప్రమైజ్ అవుతున్నారు, మీరు కోపం పడ్డా వాళ్ళే తగ్గుతున్నారు, లేకపోతే వాళ్ళు అప్పుడప్పుడు కోపం పడ్డా మళ్ళీ కాంప్రమైజ్ అవుతున్నారు, మీతో ఫ్రెండ్లీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఒకటి రియల్గా వాళ్ళు అలాగా ఉండొచ్చు ప్రజెంట్, లేదనంటే మిమ్మల్ని మభ్యపెట్టడానికో మిమ్మల్ని అనుమానం రాకుండా కూడా మేబీ చేస్తున్నారేమో అని మీరు రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ఫ్యాక్ట్స్ వస్తున్నాయి, ఇది ఒక చీటింగ్ అవుతుందండి, ఇది ఒక మోసపూరితమైన సిచ్యువేషన్స్. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా చీటింగ్ అనేది జరగబోతుంది. అలాగే మీ ఇద్దరి మధ్యలో గొడవలు కూడా రాబోతున్నాయి. ఎనీ రిలేషన్షిప్ అండి, ఇక్కడ మీరు దూరం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టేక్ యాక్షన్ అంటే మీరు సపరేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు. మీరు చేస్తారో వాళ్ళు చేస్తారో ఎవరో, చాలా వరకు ఎన్ని గొడవలు వచ్చినా మీకు ఎంత చీటింగ్ జరిగినా కూడా మీరు సపరేషన్ అవ్వకుండా మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ప్రయత్నాలు, లేదనంటే మీరు మాట్లాడుకొని ఒకసారి కూర్చొని మాట్లాడుకొని కరెక్ట్గా అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటివి ఇంకా నెక్స్ట్ జరగకుండా మళ్ళీ మంచిగా ఉండడానికి అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయండి. ఇక్కడ మోస్ట్లీ మీకు డబ్బుల దగ్గర విషయంలో ఏమన్నా తేడాలు వస్తాయనుకుంటా. డబ్బుల విషయంలోనే ఎక్కువగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. డబ్బుల విషయంలో మీకు మోసం జరిగే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ డబ్బుని మీరు జాగ్రత్త పరచుకోండి, అంటే డబ్బు విషయంలో ఎవరితోనైనా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మీకు యూనివర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందనంటే డైరెక్షన్, కొత్త డైరెక్షన్. అంటే ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు ఈ చీటింగ్ ఏదైతే జరుగుతుందో వాటికి సంబంధించి ఫ్యూచర్లో ఎలా ఉంటుందనంటే మీ లైఫ్ ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్తుందండి, అంటే న్యూ డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే మీ రిలేషన్షిప్లో ఇప్పుడున్న మీ ప్రజెంట్ రిలేషన్షిప్లో ఒక కొత్త డైరెక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే మేబీ వాళ్ళు మంచిగానైనా మీరు కానీ వాళ్ళు కానీ అర్థం చేసుకొని అండర్స్టాండింగ్తోని కలిసైనా ఉంటారు, అదొక కొత్త డైరెక్షను. లేదనంటే మీరు వెళ్ళిపోతారు, విడిపోవడం అంటే మీరు సపరేషన్లోకి వెళ్ళిపోతారు. రెండు రకాలుగా అండి, ఎందుకంటే ఇక్కడ కాంప్రమైజ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే చూపిస్తున్నా. ఒకటి మీరు కాంప్రమైజ్ చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని ఒకటిగా ఉంటారు, ఆ డబ్బుల విషయాలలో ఎలాంటి తేడాలు వచ్చినా, లేదంటే వెళ్ళిపోతారు మూవ్ అనేది. సో లేదంటే ఈ రిలేషన్షిప్ ఎనీ రిలేషన్షిప్ అండి, డబ్బుల విషయంలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఎనీథింగ్ మూవ్ అన్న అయిపోతారు, లేదంటే కలిసి మాట్లాడుకొని మళ్ళీ ఆ ప్రయత్నాలు అయితే చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి కొత్త డైరెక్షన్ అనేది మీకు ఫ్యూచర్లో చూపిస్తున్నారు యూనివర్స్. సో ఇక్కడ చూడండి 4 ఆఫ్ కప్స్. సో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎట్లా మారుతాయంటే మీరు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా రెడీగా ఉండరనమాట. అంటే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో మేజర్గా ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకు వాళ్ళు ఒకవేళ క్షమించమని అడిగినా మోసం చేస్తారు కదా. సో ఇన్ కేస్ వాళ్ళు క్షమించమని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడినా ఏం చేసినా కూడా అదిగోండి ఇది వీళ్ళ ప్రయత్నాలు అనమాట. వాళ్ళు ఒకవేళ ప్రయత్నాలు చేసినా కూడా మేబీ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మూవ్ ఆన్ అయిపోతారు అనుకుంటా. అండ్ ఇక్కడ ఫైనాన్షియల్గా అయితే ఎక్కువగా దెబ్బ కనిపిస్తుంది. మరి మెయిన్గా అయితే డబ్బు విషయంలోనే ఏదో విషయాలు జరుగుతున్నాయండి మీకు, జరగబోతున్నాయి ఫ్యూచర్లో. అదే మేబీ మీకు ఇప్పుడు అనుమానం ఉండొచ్చు అండి, మిమ్మల్ని డబ్బు విషయంలో ఏమైనా వీళ్ళు మోసం చేస్తున్నారా లేదా అనేది మీకు అనుమానం ఉండొచ్చు. ఇక్కడ యూనివర్స్ అయితే రివీల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరైతే వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మళ్ళీ మీ పాజిటివ్గా వస్తామన్నా కూడా మీరు లైఫ్లోకి రానిచ్చేలాగా కనిపించట్లేదనండి. మేజర్గా ఇది చేంజ్. సో ఇవ్వండి కార్డ్స్ మనకి ఈరోజు వచ్చిన రీడింగ్లో. ఇది కంప్లీట్గా అక్యురేట్ రీడింగ్, జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్. ఇప్పుడు కలెక్టివ్ రీడింగ్ అంటే ఏంటి అర్థం, ఇది ఎంతోమంది వ్యూవర్స్ చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇది రెజినేట్ అయ్యేది ఒక 60 to 70% పీపుల్కి రెజినేట్ అవుతుంది. రిమైనింగ్ వాళ్ళకి సేమ్ ఉంటుందని అనుకోకండి. కామెంట్స్లో నేను చాలామంది చూస్తున్నాను, లైక్ వాళ్ళు ఎలా పెడుతున్నారు అని అంటే ఇది సోది, ఇది కరెక్ట్ కాదు అని చాలా పెడుతున్నారు. నేను వీడియోస్లలో కూడా క్లియర్ చేస్తున్నాను. ఏంటి అంటే ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోండి. మీ పర్సనల్ రీడింగ్, మీకున్న ప్రాబ్లం, మీకు ఇష్యూ పెద్దగా ఉంది, అమ్మో ఇది మనం అంటే అలర్ట్గా ఉండాలి, మనం ఈ విషయంలో క్లియర్ చేసుకొని మనం లైఫ్ గైడెన్స్ కరెక్ట్గా తీసుకోవాలని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని నేను క్లియర్గా చెప్తున్నాను. చెప్పిన తర్వాత కూడా పరికిరాని కామెంట్స్ పెడుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓర్వలేని వాళ్ళు అయితే ఉంటారండి. చాలామంది ఎలా ఉంటారంటే ఎవరైనా బాగుపడుతుంటే చూసి ఓర్వలేరు, మన చుట్టూ మనకు ఉంటారు అలాంటి శత్రువులు. ఇప్పుడు మీకు ఈ రీడింగ్లో వచ్చింది కదా అలాగా. సో మనకి చెడు చేసే వాళ్ళే మనుషులు ఎక్కువగా ఉంటారు, మంచి చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. బట్ నా వ్యూవర్స్ అందరూ కూడా పాజిటివ్ వ్యూవర్స్. అండ్ ఎంత తొందరగా నేను 1500+ సబ్స్క్రైబర్స్ జస్ట్ నేను మంత్లో నేను
వచ్చారు, నా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని అంటే బికాస్ దే అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నాను, నేను వాళ్ళకి రెజినేట్ అవుతుందా లేదా, ఎంతమందికి రెజినేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 100 మంది చూసినప్పుడు ఒకరు చిల్లర కామెంట్ చేసినంత మాత్రం నేనేం బాధపడనండి. ఎందుకనంటే ఇది ఎక్కడైనా జరిగేదే. మీరు చేసే జాబ్ల దగ్గర కానీ బిజినెస్ల దగ్గర కానీ ఖచ్చితంగా ఓర్వలేని మనుషులు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, చెడగొడుతుంటారు. బట్ ఐ నెవర్ కేర్ అబౌట్ ఇట్. నేను రిమూవ్ చేసేస్తానండి. ఎవరైనా పనికిమాల నెగిటివ్ కామెంట్ పెడితే డెఫినెట్గా నేను రిమూవ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి రెజినేట్ అయ్యి వాళ్ళు పాజిటివ్గా ఫీల్ అవుతుంటే కూడా ఇలాంటి చెత్త కామెంట్ల వల్ల వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు కూడా వాళ్ళకు ఒక డౌట్లో పెట్టేస్తున్నారు వీళ్ళు. సో ప్లీజ్ మీరు ఒకవేళ మీకు రెజినేట్ అవ్వట్లేదు అనిపిస్తే నా ఛానల్ని మీరు చూడకండి ప్లీజ్. మీరు అసలు నా ఛానల్కి మీరు రాకండి. మీకు ఎక్కడైతే రెజినేట్ అవుతుంది అనిపిస్తుంది లేదు అని అంటే అసలు ఇలాంటి ఛానల్ చూడకండి, ఓకేనా. బట్ ఎవరైతే చూసి వాళ్ళ లైఫ్లను వాళ్ళు చేంజ్ చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో జరిగేది వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు అని అనుకునే వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ అయితే ఇవ్వకండి. అది చాలా తప్పండి. ఒకరిని మనం ఇది చేయడం అనేది చాలా చాలా తప్పు. అలాంటి బతికే వాళ్ళకి ఎలా ఉంటుందని అంటే వాళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుండదండి అలాగా. ఎందుకంటే ఎంతోమంది వ్యూవర్స్ వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్స్తోని వాళ్ళు వచ్చి ఇలాంటి వీడియోస్ చూసి వాళ్ళు కొంచెం హీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళ ఒక పరిష్కారం కూడా చూసుకోవాలి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు. ఒకవేళ మీకు రెజినేట్ అవ్వట్లేదు అనిపిస్తే మీరు చూడకండి ఛానల్స్, ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందర కొద్దిగా ఆలోచించి చేయండి. మీకు రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఒక్కటే గుర్తండి, ఇది మీది ప్రాబ్లం కాదు. అది చాలా క్లియర్గా ఉండాలి. అండ్ మీరు రీడింగ్ తీసేసుకొని ఒకసారి సైడ్ అయిపోండి ఛానల్స్ నుంచి. మీకు తెలిసిపోతుంది అసలు మీ లైఫ్ ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోతుంది. నేను రివీల్ చేయను. ఒక పర్సన్ కంటిన్యూగా ప్రతి ఒక్క వీడియోకి ఇమ్మీడియట్గా కామెంట్ పెడుతున్నారు. సో ఇది రాంగ్ అండి. మీరు వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఒక్కసారి చెప్పినా నేను దానికి సంబంధించి రీడింగ్ మీకు ఇస్తానండి. ఇది కంప్లీట్గా రెజినేట్ అవుతుంది చాలామందికి. ఐ హోప్ దిస్ వీడియో మీకు లైఫ్కి వర్కౌట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోస్ట్లీ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా కరెక్ట్ సొల్యూషన్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. హ్యావ్ ఎ నైస్ డే.